స్కిల్ ఇండియా, స్కిల్ సెన్సెస్, స్కిల్ ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ లేబర్. సో ఈ మాటలన్నీ కూడా మనం చాలా తరచుగా వింటూ ఉంటాం. హాయ్ అండి, దిస్ ఇస్ వెంకటేష్, ఏ 4 years బ్యాచిలర్ డిగ్రీ హోల్డర్ విత్ అ గుడ్ అకాడమిక్ క్వాలిఫికేషన్. ఎంత గొప్ప చదువులు చదివితే ఏం లాభం? పై అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పనందువల్లే వాడు ఇంటర్వ్యూలలో నెగ్గుకు రాలేకపోతున్నాడు. అసలు స్కిల్ అంటే ఏంటి? ఇప్పుడంటే ట్రాక్టర్లు వచ్చాయి, కానీ సాధారణంగా పొలం దున్నడానికి నాగల్ని ఉపయోగిస్తుంటాం. నాగలి అంటే నాగలికి ఈ దుంపను అమర్చే క్రమంలోనే అసలు సిసలైన పనితనం అంతా ఇమిడి ఉంటుంది. అందుకనే ఎవరైనా ఒక మంచి పని కానీ ఒక మంచి నైపుణ్యాన్ని కనబరిచినప్పుడు నీ దుంపదేగా అని అంటుంటారు. స్కిల్ అంటే ఏదైనా ఒక పనిని సమర్థవంతంగా తప్పులు దోషాలు లేకుండా ప్రదర్శిస్తే లేదా కనబరిస్తే దాన్ని నైపుణ్యం అంటారు. ఏదైనా ఒక స్కిల్ని నేర్చుకోవడానికి నాకు తెలిసి 3 స్టెప్స్ ఉన్నాయి. 1 కాగ్నిటివ్ స్టెప్, 2 అసోసియేటివ్ స్టెప్, 3 ఆటోనమస్ స్టెప్. ఈ కాగ్నిటివ్ స్టెప్ లో ఒక స్కిల్ కి సంబంధించినటువంటి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని, సలహాలు, సూచనలు లేదా గైడ్లైన్స్ అన్నింటినీ కూడా బాగా అర్థం చేసుకొని వాటిని మెమరైజ్ చేసుకుంటాం. ఆ స్కిల్ కి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని మనసు పట్టేలా చేసుకొని వాటి తాలూకు రియాక్షన్స్ ని కూడా మనం చాలా చక్కగా అర్థం చేసుకొని గుర్తు పెట్టుకుంటాం. దిస్ ఈస్ కాగ్నిటివ్ స్టెప్. అసోసియేటివ్ స్టెప్, ఇందులో థియరిటికల్స్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్స్ చేస్తాం కదా, అలాగే మనకు గుర్తుంచుకున్నటువంటి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని, ఆ గైడ్లైన్స్ ని ఇక్కడ మనము ప్రాక్టికల్ గా అమలు పరుస్తుంటాం. ఆ పనిలో ప్రాక్టికల్ గా చేస్తూ ఉన్నప్పుడు ఆ పనిలో తప్పులు, తనకలు లేకపోతే దోషాలు వాటిని సవరించుకోవడము, ఆ పనిలో లీనమైపోవడం, తదేకంగా దృష్టి సాధించి ఆ పని పట్ల మంచి పట్టు సాధించడం. అంటే ఎర్రర్స్ జరుగుతూ ఉంటాయి, వాటిని రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్ళడం అనమాట. దిస్ ఈస్ అసోసియేటివ్ స్టెప్. లాస్ట్ వన్ ఆటోనమస్ స్టెప్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. ఇందులో అటెన్షనల్ డిమాండ్స్ అనేవి ఎక్కువగా పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఎక్స్టర్నల్ ఇంటర్ఫిరెన్స్ లాంటివి ఏవైనా సవాలు ఎదురైనా, మీరు చేసే పనిలో ఏవైనా అడ్డంకులు ఎదురైనా వాటిని సునాయాసంగా ఛేదించి ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.